బెంగాల్లో తృణమూల్ గూండాలు తృణమూల్ రౌడీలకి ఇప్పుడు జాతి ఇంతకుముందే చూసాం కదా, పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడ ఆపరేట్ చేసేవాళ్ళు మొన్ననే పట్టుబడ్డారు కదా. ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ లీడర్ షేక్ షంషుల్ ఇస్లాం, ఇతంది నందిగ్రామ్, ఏదైతే మన సువేందు అధికారి వాళ్ళ నియోజకవర్గం, అక్కడే కూర్చుని పాకిస్తాన్ అనుకూల కార్యకలాపాలు చేయడం కాదు, భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఐఎస్ఐ తరపున చేస్తున్నాడు. ఆ మధ్య జరిగినటువంటి బాంబింగ్, కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ సందర్భంగా బాంబులు విసిరినటువంటి సంఘటనలో ఇతనే ప్రధాన నిందితుడు. వచ్చినటువంటి బాంబులు పాకిస్తాన్ నుంచి అని కూడా అప్పుడే తేలింది. ఇప్పుడు అతన్ని ఆ రోజున అరెస్ట్ చేయనీయకుండా అడ్డుపడింది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేయలేదు, పైగా వాడిని సేవ్ చేసుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, సువేందు అధికారి సర్కార్ వచ్చింది కదా. అప్పట్లో జరిగినటువంటి ఈ కాల్పులు బాంబులు విసిరినటువంటి సంఘటనలో గాయపడ్డటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళే. అట్లాంటివన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నారు. తాజాగా వాడిని అరెస్ట్ చేసి ఇదిగో వీడే, అదిగో జనాలు చోరు అంటే కోడిగుడ్లు ఇస్తున్నారు. వాడికి అనుకూలంగా ఎవడూ రావట్లేదు, అది స్పెషల్. మామూలుగా ఇదే కనుక ఎవరన్నా తప్పు మామూలుగా చేస్తే కనుక జనాలు వాళ్ళకి అండగా నిలబడతారు. కానీ ఇక్కడ కనబడుతున్నది ఏంటి, జనం ఎవరు వీడికి అండగా రావట్లేదు, చోరు అన్న జనమే కనబడుతున్నారు.